చలికాలంలో దొరికే ఈ పండును తింటే ఎలాంటి రోగాలైనా పరారవుతాయంటున్నారు నిపుణులు. అనేక వ్యాధులను నయం చేసే ఈ చెట్లు మన ఊర్లో పొలాల దగ్గర దర్శనమిస్తాయి. సీమ చింతకాయలు అధికంగా విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. వీటిలో పలు రకాల ఖనిజాలు, ముఖ్యంగా పొటాషియం, కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఉన్నాయి. ఈ పండ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇవి తక్కువ క్యాలరీల ఆహారంగా పరిగణించబడతాయి. సాధారణంగా చింతకాయ అంటే అందరికీ తెలిసిందే. కానీ సీమ చింతకాయలంటే ఎక్కువ మందికి సరిగా తెలియదు. కానీ గ్రామాల్లో ఉండేవారికి మాత్రం తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ సీమ చింతకాయలను సాంప్రదాయ వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఈ చింతకాయలు వాటి ప్రత్యేకమైన తీపి, పులుపు కలిగి ఉంటాయి. ఈ చింతకాయ పచ్చిగా ఉన్నప్పుడు తింటే వగరుగా ఉంటుంది. పక్వానికి వచ్చాక తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది దక్షిణ మెక్సికో, దక్షిణ అమెరికా, మధ్య అమెరికాలకు చెందింది. అయితే తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ సీమ చింతకాయ సత్తా తెలిస్తే మాత్రం మీరు తినకుండా ఉండలేరంటున్నారు ఆరోగ్య నిపుణులు. గులాబీ, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉండే ఈ సీమ చింతకాయలు కాస్త తియ్యగా, కాస్త వగరుగా ఉంటాయి. కానీ వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయంటున్నారు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్ఫరస్, ప్రోటీన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోషకాలతో నిండి ఉంది. సీమ చింతకాయలను తినటం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు దూరమవుతాయి. జ్ఞాపక శక్తి, మానసిక స్థితి, ఏకాగ్రతను పెంచుతుంది. మధుమేహం వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు తగిన మోతాదులో సీమ చింతకాయలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అతి ఆకలి తగ్గుముఖం పడుతుంది. దాంతో ఈజీగా వెయిట్ లాస్ కూడా అవుతారు. సీమ చింతకాయ జిడ్డుగల మాడుకో చికిత్స చేస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. నల్లటి మచ్చలను తొలగిస్తుంది. మొటిమలకు కూడా చికిత్స చేస్తుంది. సీమ చింతకాయలు పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి మరియు నోటి పూతలని నిర్వహించటానికి తోడ్పడతాయి. అలాగే యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తాయి. ఈ చింతపండులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి కఫాన్ని తగ్గిస్తుంది. ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత ఆహారం జీర్ణం కాకపోవడం తరచుగా కనిపిస్తుంది. అప్పుడు కడుపు నొప్పితో పాటు ఇన్ఫెక్షన్ వస్తుంది. అలానే కడుపులో పురుగు ఉన్నట్లయితే వ్యక్తి శరీరంలో ఆహారం జీర్ణం కాదు. వారు బలహీనంగా కనిపిస్తారు. కడుపు నొప్పి నయం కావాలంటే మందులు వాడాలి. కానీ మన పెద్దలు ఈ చిన్న చిన్న జబ్బులు త్వరగా నయం కావడానికి వారి సొంత వైద్యం చేసేవారు. ఈ పొట్ట సమస్య నుంచి బయటపడాలంటే ముందుగా చెట్లపై పెంచే అడవి సీమ చింతకాయలను తినమనేవారు. ప్రతిరోజు 20 నుండి 30 గ్రాముల సీమ చింతకాయలను భోజనానికి 1 గంట ముందు లేదా భోజనం చేసిన 1 గంట తర్వాత తీసుకోవాలి. ఈ పాత హోమ్ రెమెడీతో మీరు చాలా సమస్యను దూరం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కొన్ని ప్రదేశాలలో మాత్రమే సీమ చింతకాయలను చూడవచ్చు. ఇది ఎరుపు, తెలుపు రంగులలో వస్తుంది. పొట్ట ఇన్ఫెక్షన్లు, గుండె సమస్యలతో బాధపడేవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. సీమ చింతకాయలను తినటం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ప్రస్తుతం ఈ చెట్లు అంతరించిపోతున్నాయి. వీటిని తీసుకుంటే ఉదర సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు.